నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. పెద్దమందడి మండల పరిధిలో పలు గ్రామాలకు చెందిన 117 మందికి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన వనపర్తి ఎమ్మెల్యే శ్రీ గౌరవ తూడి మేఘారెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుప్రసాద్, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ అఫ్జల్, సర్పంచ్ వెంకటస్వామి, వివిధ శాఖల అధికారులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. దానిలో ఈ సంవత్సరం ఎంత వచ్చింది మళ్ళీ ఆయనే చెప్పాలి లెక్క. ఆ కృష్ణలో డ్రింకింగ్ వాటర్ కూడా లేవు. కావాలని తెలిసి అడగడంలో దాని ఆంతర్యమైంది. దాంతోపాటు దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అది కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలే. వాళ్ళ ఎలక్షన్ల ముందు వాళ్ళు చెప్తాం మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు. వాళ్ళు అధికారం రాలే, ఇవ్వరు. దానికి పోయి ధర్నా చేసుడు ఎందుకు? చేయాల్సింది కేసీఆర్ ఇంటి ముందర చేయాలి, నిరంజన్ రెడ్డి గారి ఇంటి ముందర చేయాలి. అది కొంచెం ఆలోచన చేయాలి. దాంతోపాటు మీరు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీలు 2018లో 57 సంవత్సరాలకే మనం పెన్షన్ ఇస్తామని చెప్పారు మీరు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆ స్కీమ్ స్టార్ట్ చేసిండ్రు. దానికి 2018-19 డెడ్ లైన్ పెట్టి అక్కడ వరకు అప్లికేషన్ చేసిన వాళ్ళకి ఇచ్చినాం. దాని గురించి చెప్పండి. ఫస్ట్ విద్యార్థులకు మీరు ఉద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఇవ్వలే, దాని గురించి చెప్పండి మీరు. దాంతోపాటు ధరణి పోర్టల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే భూమాత పోర్టల్ కింద మార్చి ఆ అవకతవకలన్నీ తీసేసి ఆ కమిటీలో ఒక కమిటీ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. అవన్నీ క్లియర్ అయినాక రైతు బంధు ఇస్తాం. మేము 15,000 చెప్పినాం, 15,000 రూపాయలు ఇస్తాం. తొందరపడకండి, మేము ఇస్తాం. మేము ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ప్రజలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చింది కాబట్టి మీరు అంత తొందరపడక్కర్లే. ఓన్లీ 4 రోజులే అయింది. మమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు తొందరపడి ప్రెస్ మీట్లు పెడితే ఇప్పుడే మళ్ళీ ఎలక్షన్ లేవు, మీకు ఎవరు ఓట్లేరు. మీరు ప్రశాంతంగా ఉండాలి. దాంతోపాటు ఇక్కడ గౌరవ జెడ్పీటీసీ గారు ఉన్నారు. ఆయనకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. CMRF ఫైల్స్ అన్ని ఏడున్నాయో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కలెక్టరేట్లా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మళ్ళా వాళ్ళ సార్తో మాట్లాడి ఆ ఫైల్స్ ఏడున్నాయో ఆ చెక్కులు తీస్తే ఆ డేట్లు అయిపోతే కూడా మేము దగ్గరుండి డేట్లు మార్పించుకొని తెచ్చిస్తాం. అది కొంచెం చూడాలని చెప్తున్నా. ఈరోజు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికి థ్యాంక్ యూ.